శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, కన్యారాశి వాళ్ళకి రవి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఆఫీసులో బాస్ వల్ల కానీ, కొలీగ్స్ వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో వ్యవహరించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అవసరం. సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ 11 రోజుల్లో ఒక్కసారి కన్యారాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యుడి బలం పెరగటం కోసం ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బుధుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. తక్కువ హార్డ్ వర్క్ చేస్తే అనుకున్న ర్యాంకు కాకుండా కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చే అవకాశాలు ఎగ్జామ్స్లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా కన్యారాశి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. అనుకున్న లాభాలు కాకుండా కొంచెం తక్కువ లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కన్యారాశి వాళ్ళకు వచ్చే ఆటంకాలు, అవరోధాలు పోగొట్టుకోవాలంటే ఈ 11 రోజుల్లో ఒక్కసారి నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి కుజుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మగపిల్లల చదువు గురించి కానీ, వాళ్ళ ఉద్యోగం గురించి కానీ, మగపిల్లల వివాహం గురించి కానీ, మగపిల్లలకు సంబంధించిన ఏదో ఒక సమస్య, చికాకు కన్యారాశి వాళ్ళని వెంటాడే అవకాశం ఈ 11 రోజుల్లో కనిపిస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా డల్గా ఉంటుంది. అంత గొప్ప డీల్స్ ఏవి ఓకే అవ్వవు. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా కుజుడి బలం లేదు కాబట్టి అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ అనేవి త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో చిన్న విషయానికే గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు కన్యారాశి వాళ్ళకు వస్తాయి. కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ప్రధానంగా ఈ 11 రోజుల్లో ఒక్కసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను ఈ 11 రోజుల్లో పొందవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో ఈ 11 రోజుల్లో అద్భుతంగా యోగిస్తున్నాడు.
శుక్రగ్రహం 5వ స్థానంలో యోగించడం వల్ల తల్లిదండ్రులకు ఆనందం కలిగింపజేస్తారు. ప్రధానంగా కన్యారాశి వాళ్ళు ఏం చేసినా సరే దానివల్ల కన్యారాశి వాళ్ళ పేరెంట్స్ ఆనందిస్తారు. తల్లిదండ్రులకి ఎప్పుడూ ఆనందం కలిగే విధంగా ప్రతి పనిని చేస్తూ ఉంటారు. అలాగే విందు భోజన ప్రాప్తి యోగం కూడా ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కూడా కన్యారాశి వాళ్ళకి 11 రోజుల్లో ఉంది. సేవకుల వల్ల లాభం చేకూరుతుంది. అంటే కన్యారాశి వాళ్ళు వాళ్ళ కింద ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. అలాగే ధనధాన్య లాభాన్ని పొందటానికి కూడా 5వ స్థానంలో శుక్రుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 11 రోజుల్లో శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి 5వ స్థానంలో మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. భోజనం మీద విసుక్కోకూడదు. భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః.
ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీయై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడు ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.